ఏ రాష్ట్రానికైనా అప్పులు ఉంటాయి, ఆర్థికంగా రాబడి అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లుగా చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో అధికారంలోకి వచ్చింది 2019. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఏ నిర్ణయం తీసుకున్నా, తాను ఏ అడుగులు వేసినా దాన్ని పూర్తిగా పోర్ట్రేట్ చేసే విధానంలో ఎల్లో మీడియా నిజంగా సక్సెస్ సాధించింది. ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి పదే డిబేట్లు పెట్టి దాన్ని ఒక రణరంగంలాగా చూపిస్తూ నిజంగా అదే నిజం అనేటట్టుగా కూడా వాళ్ళు చేసిన ప్రయత్నం విజయవంతంగా సక్సెస్ అయింది. కానీ ఏదైనా మంచి కాస్త ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది, నిజంగా మంచి అనేది గెలుస్తుంది అంటుంటారు కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు ఎక్కువ ఉన్నాయా, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అప్పులు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 ఏళ్లలో రాష్ట్రాన్ని శ్రీలంక చేశారని, రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేశారంటూ ఇలా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. కానీ కట్ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తున్న తరుణం చూస్తుంటే నిజంగా అవాక్ అవుతున్నారు జనాలు కూడా. నిజంగా ఇంత దుష్ప్రచారం ఏంటి అంటూ నోరులు తెరుస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా జరిగిన ఒక కీలక సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది. నిజాన్ని తెలుగుదేశం పార్టీ ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది. 10 లక్షల కోట్ల నుంచి 14 లక్షల కోట్లని పదే ప్రచారం చేసిన ఇదే టీడీపీ అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు వాళ్ళు చెబుతున్న లెక్కలు చూస్తుంటే మతిపోతుంది. అప్పులపై చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా అసెంబ్లీ సాక్షిగా మాత్రం ఆర్థిక మంత్రి ప్లేస్లో ఉన్న వ్యక్తి చెప్పాల్సిన లెక్కలు కరెక్ట్గానే ఉండాలి కదా. కాబట్టి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నిజాలను చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన నిజాలు చెప్పారు. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి బడ్జెట్తో పాటు గ్యారంటీ కలిపి మొత్తం అప్పు 3,06,952.26 కోట్లుగా ఉందంట. లక్షల కోట్లుగా అంటే 3 లక్షల కోట్ల చిల్లర ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు చేసిన అప్పు ఎంత అంటే 3,70,897 కోట్లేనని అసెంబ్లీలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అతి ముఖ్యమైన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు. ఇక్కడ ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు. మరి 10 లక్షల కోట్లు ఎటు వెళ్ళాయి? 14 లక్షల కోట్లు అని చెప్పారు కదా, ఏమయ్యాయి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 2019 నుంచి 2024 దాకా చంద్రబాబు నాయుడు గారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ చేసినప్పటి నుంచి తిరిగి మళ్ళీ అధికారంలోకి 2024లో వీళ్ళు అధికారంలోకి వచ్చేదాకా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో చేసిన అప్పుల సంఖ్య చూస్తే ఇది కట్ చేస్తే మరి వీళ్ళు ఏం చేస్తున్నారో అందరికీ తెలిసింది. రాష్ట్ర అప్పులు చట్టసభ సాక్షిగా చంద్రబాబు సర్కార్ అబద్ధాలు మరోసారి బట్టబయలయ్యాయి అనేది ఇందుకే. వైసీపీ హయాంలో చేసిన అప్పులు 14 లక్షల కోట్లని 10 లక్షల కోట్లని అంటూ నోటికొచ్చినట్లు పదే నిస్సిగ్గుగా చేసిన ఆరోపణలన్నీ ఉత్తవే అనేది శాసనసభ సాక్షిగా స్వయంగా ఒప్పుకున్నట్లయింది టీడీపీ. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అప్పులు 3,70,897 కోట్లేనని ఆర్థిక మంత్రి స్వయంగా సోమవారం లిఖితపూర్వకంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాకముందు టీడీపీ సర్కార్ దిగిపోయే నాటికి రాష్ట్రం అప్పులు 3,06,952.26 కోట్లని కూటమి సర్కార్ ఒప్పుకోవడం కూడా జరిగింది. ఇక ఆగస్టు నాటికి అంటే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2025-2026లో 1,03,656.50 కోట్లు బడ్జెట్ అప్పులు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ఒప్పుకున్నారు. ఇందులో ఆగస్టు నెలాఖరుకు నాటికి 44,364.06 కోట్లు అప్పు చేసినట్లు వెల్లడించారు. వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి అయిన కేశవ్ గారు సోమవారం ఇలా లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల్లో వాళ్ళు చేసిన అప్పుల సంఖ్య ఏందయ్యా అంటే ఇది 1,03,656 కోట్లు. ఆగస్టు నెల వరకు చూసుకుంటూ ఇంకో 44,000 కోట్లు పెరిగిందట. దాదాపు 1,60,000-1,70,000 కోట్లు అప్పులు చేసేస్తూ పోతున్నారు. 2014-2015 నుంచి 2024 దాకా అంటే జూన్ 12 నాటికి ప్రభుత్వ రంగ సంస్థల బకాయిల అప్పులు ఇలా ఉన్నాయి. ఒకసారి ఈ బాక్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. 2014 నుంచి 2015 అంటే చంద్రబాబు గారు అధికారంలో ఉన్న ఏజీ ఖాతాల మేరకు ప్రభుత్వ అప్పు రూపాయల కోట్లలో 1,48,743.46 కోట్లు. ఏజీ ఖాతాల మేరకు గ్యారంటీతో ప్రభుత్వ రంగ సంస్థలు అంటే విత్ ప్రూఫ్స్ వీళ్ళు ఇచ్చిన అప్పులు 10,675 కోట్లు. 2015-16లో 1,69,000 కోట్లు ఇక్కడ, 7,000 కోట్లు అక్కడ. 2016-17లో 1,94,000 కోట్లు ఇక్కడ. అంటే సంవత్సరానికి 2014 నుంచి చూసినా కూడా సంవత్సరానికి దాదాపు 1,48,000, 1,69,000, 1,94,000 కోట్ల అప్పులు చేస్తూ వచ్చారు చంద్రబాబు గారు. 2018-19లో ఏకంగా 2,57,509 కోట్ల అప్పులు చేసిపోయారు. ఇంకా జూన్ అంటే 2024 నాటికి వచ్చేసరికి 5,19,192 కోట్లు. వైసీపీ దిగిపోయే నాటికి మొత్తం అప్పులు ఎంత ఉన్నాయని చూస్తే
6,77,849.80 కోట్లు. అంటే వైసీపీ దిగిపోయే నాటికి 2024 జూన్ 12 నాటికి బడ్జెట్ అప్పులు ప్రభుత్వ గ్యారంటీతో వివిధ రంగ సంస్థలు అప్పులు కలిపి మొత్తం 6,77,849.80 కోట్లు మాత్రమే అప్పులు ఉన్నట్లు మంత్రి కేశవ్ సమాధానంలో వెల్లడించారు. ఇందులో 2014, 15, 18, 19 వరకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న బడ్జెట్ అప్పులు ప్రభుత్వ గ్యారంటీతో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు కలిపే 3,06,000 కోట్లు అప్పుడే చంద్రబాబు హయాంలో తీసుకుంటే, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వ బడ్జెట్తో పాటు గ్యారెంటీతో కలిపి 3,70,897.54 కోట్లు అప్పులు మాత్రమే చేసిందని మంత్రి చెప్పుకొచ్చారు. ఈ గణాంకాల అకౌంటెంట్ జనరల్ ఏజీ ఫైనాన్స్ ఖాతాల నుంచి ఆయన క్లియర్ కట్గా చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉంటూ అబద్ధాలు చెప్పింది ఎవరి హయాంలో 14 లక్షల కోట్లు అప్పులు జరిగినాయి? ఒక 5 ఏళ్లలో 14 లక్షల కోట్లు అప్పులు చేయడం అనేది సాధ్యమా? ఒకవేళ సాధ్యమైనా కూడా CGAR అంటే కాగిచ్చిన రిపోర్టు కూడా మనకు ఉంటుంది కదా కేంద్రం వద్ద, వాళ్ళు ఇచ్చే లోటుపాట్లతో ఆధారంగానే కదా అప్పులు చేసేది. ఇంత దారుణంగా నిస్సిగ్గుగా అబద్ధాలు ఎలా చెప్పగలుగుతారంటే వీళ్ళకే సాధ్యం. బడ్జెట్ బయట బడ్జెట్ లోపల వైసీపీ ప్రభుత్వం ఏకంగా 10 లక్షల కోట్లు అప్పులు చేసిందంటూ పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న మాటలకు అవాస్తవాలని శాసనసభ సాక్షిగా ఈరోజు వాళ్ళ టీడీపీకి సంబంధించిన ఆర్థిక మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చేసరికి నిజాలన్నీ బయటకు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే 2024 జూన్ 12 నాటికి 5 ఏళ్లలో బడ్జెట్లోనూ బడ్జెట్ బయట గ్యారంటీతో కలిపి మొత్తం చేసిన అప్పులు ఎన్ని అంటే 3,70,000 కోట్లు మాత్రమే. ఇది ఎక్స్ట్రాక్ట్ కమ్ గవర్నర్ దగ్గర ఉన్న డాటాలో కూడా అంతే ఉంది. కానీ గవర్నర్తో చదివించారు 10 లక్షల కోట్ల రుణభారానికి రుణం తిరిగి చెల్లింపు అని ఇది చదివించారు గవర్నర్ గారు వచ్చి చదివినప్పుడు. 2024లో తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే గవర్నర్ ప్రసంగాల్లో రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్లని కూడా పేర్కొన్న భాగం మనం విన్నాం. మరి వాస్తవాలు ఇలా ఉంటే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో బయట పదే కదా ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు చేసినట్టు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తుండడం, సాక్షాత్తు గవర్నర్తోనూ ఆయన ప్రసంగంలో అబద్ధాలు పలికిస్తుండడం కరెక్ట్ కాదు కదా. ఇవన్నీ చేశారు కదా, మరి దీనికి తగ్గ మూల్యం ఏమిటి? అధికారం ఎటైనా వాడుకోవచ్చా, లేదంటే అధికారాన్ని పట్టుకొని ఏదైనా చేయవచ్చా? అప్పులు ఎవరు ఎక్కువ చేస్తున్నారు, ఎవరు తక్కువ చేస్తున్నారు అనేది కాదు. అప్పులు ఎవరు ఏది చేసినా తప్పే. కానీ ఆదాయాన్ని పెంచి అప్పు చేస్తూ పోతే తద్వారా ఓ కాలంలో అప్పు తీరుతుంది. కానీ ఇలా అప్పులు పెంచుకుంటూ ఆదాయం వనరులను సృష్టించలేని పక్షంలో ఏ ప్రభుత్వం నిలబడినా ఫెయిల్ అనే చెప్పొచ్చు. అది ఎవరైనా సరే. ప్రజలకు అధికారం సృష్టించాలి అన్నా ప్రజలకు సంపాదించే తెలివిని, నైపుణ్యాన్ని, స్కిల్ని పెంచుతూ ప్రజలు వాళ్ళు ఎక్కడిదక్కడ ఫైనాన్స్గా డెవలప్ అవుతూ వాళ్ళు ముందుకు వస్తేనే ఆర్థికంగా అప్పులు తగ్గుతూ ఆస్తులు పెంచుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప బడ్జెట్ భారీగా పెంచుకోకుండా ఉన్న దాంట్లో సదురుకుంటూ డెవలప్ అవుతూ నూతన విధి విధానాలను అమలు చేసుకుంటూ పోతే రాష్ట్ర ప్రగతి చెందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా అడుగులు వేస్తూ తాను ప్రజల వద్దకు డబ్బు పంపించి ఆ ప్రజల నుంచి మళ్ళీ వచ్చే తిరిగి డబ్బును తన వైపుకు తిప్పుకొని రాష్ట్ర ఆర్థికంగా ఎక్కడ దెబ్బ పడకుండా అలాగే పేదలకు సంక్షేమం ఇస్తూ తాను చాలా బ్యాలెన్స్డ్గా గవర్నమెంట్ని నడిపించుతూ వెళ్ళారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు గారు ఒక్క 15 నెలల్లోనే దాదాపు దగ్గర 2 లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు. జగన్ 5 ఏళ్లలో 3,70,000 కోట్లు చేస్తే ఈయన దాదాపు ఇప్పుడు సంవత్సరంన్నరకే 2 లక్షల దాకా పోయిందంటే ఇంకా రాబోయే 3.5 సంవత్సరాల లోపు 3 సంవత్సరాల లోపు దాదాపు ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తారో చూడాలి. మరి జగన్ 3,70,000 కోట్లు చేశారు కాబట్టి నేను ఏదో ఇంకే 6 లక్షల కోట్లు చేసి మొత్తం జగన్ మీదే దోసేయడం కరెక్టేనా? చంద్రబాబు అప్పులు చేసింది అప్పుడు 3,06,000 కోట్లు నువ్వే 2014 నుంచి 2019 దాకా. ఇప్పుడు దాదాపు ఈ 5 ఏళ్ళు చేసిన అప్పు నీ ఖాతాలోకి వస్తుంది. అంటే నువ్వు చేసిన అప్పే 10 లక్షల కోట్లు అనేది నీకే వర్తించేటట్టుగా రేపు రాబోయే రోజుల్లో తయారవుతుందనేది క్లియర్గా అర్థమవుతుంది. అబద్ధాలు నిలబడవు, నిజాలు ఏదో రోజు బయటపడతాయి. ఇలాగే ఈ వీడియోని అసలు ఎక్కడికి షేర్ చేయండి.